బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బెట్టింగ్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇకపై ఆన్లైన్ ఆటల్లో డబ్బులు పెట్టి బెట్టింగ్ కాస్తే దానికి ఎలాంటి రాజ్యాంగ రక్షణ ఉండదని న్యాయస్థానం అత్యంత స్పష్టంగా తేల్చి చెప్పింది. అది నైపుణ్యంతో కూడిన ఆట అయినా సరే అందులో గెలుపోటములపై డబ్బులు పందెం కాస్తే మాత్రం అది జోదం కిందికే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆన్లైన్ బెట్టింగ్లను పూర్తిగా నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు గతంలో చేసిన చట్టాలు 100% చెల్లుతాయని ధర్మాసనం వెల్లడించింది. ఇక ఆన్లైన్ జోదాలను నిషేధించే పూర్తి సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేస్తుంది. బెట్టింగ్ వ్యాపారం చేయడం అనేది ఎవరికీ మౌలిక హక్కు కాదని కోర్టు తేల్చి చెప్పింది. దేశంలో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇకపై ఆన్లైన్ ఆటల్లో డబ్బులు పెట్టి బెట్టింగ్ కాస్తే దానికి ఎలాంటి రాజ్యాంగ రక్షణ ఉండదని న్యాయస్థానం అత్యంత స్పష్టంగా తేల్చి చెప్పింది. అది నైపుణ్యంతో కూడిన ఆట అయినా సరే అందులో గెలుపోటములపై డబ్బులు పందెం కాస్తే మాత్రం అది జోదం కిందకి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్లను పూర్తిగా నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు గతంలో చేసిన చట్టాలు 100% చెల్లుతాయని ధర్మాసనం వెల్లడించింది. ఆన్లైన్ జోదాలు నిషేధించే పూర్తి సర్వాధికారాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేస్తుంది. బెట్టింగ్ వ్యాపారం చేయడం అనేది ఎవరికీ మౌలిక హక్కు కాదని కోర్టు తేల్చి చెప్పింది.